ప్రతి వ్యక్తి దివి నుంచి భూకి వచ్చి మళ్ళీ దివికి వెళ్ళిపోయే ఈ ప్రయాణంలో చాలా అరుదైన వ్యక్తులకి, అరుదైన మనుషులకే మరణం లేని జననం అనేది ఉంటుంది. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికే మాకు తెలిసిన ఈ ప్రయాణంలో ఆయనకు ఒక్కరికే దక్కిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరణించిన తర్వాత కూడా జీవించటం అనేది ఎంతో, అన్ని రంగాల్లో ఎంతో సేవ చేస్తే కానీ ప్రజల్లో జీవించడం అనేది కుదరదు. తన పుట్టిన కుటుంబానికి ఆదర్శప్రాయంగా నిలవటం, తను ఎంచుకున్న వృత్తికే తలమానికంగా తను తయారు చేసుకోగలగటం, తయారవ్వటం, అలాగే ఏ జాతిలో పుట్టారో ఆ జాతిని మదరాసీలు కాదు తెలుగు వాళ్ళు అన్నట్లుగా విశ్వవిఖ్యాతం చేయటం, అట్లాగే తన భాష, ఏ భాషలో పుట్టారో ఆ భాషకి వన్నెలు తీసుకురావటం, తర్వాత ఆ జాతికి సంబంధించిన కట్టు బొట్టు అంటే పంచ, లాల్చీ, ఆ లాల్చీకి ఆ పంచిని తీసుకొచ్చి లాల్చీలో దోపుకునే ఒక సొబబు వన్నీ తీసుకురావటం ఆ జేబులో. ఇలాంటివన్నిటినీ, అంటే ఇవన్నీ రాజకీయ చైతన్యం కావచ్చు, నటన విశ్వవిద్యాలయం కావచ్చు, ఏమైతే రంగంలో అడుగు పెట్టారో ఆ అడుగు పెట్టిన ప్రతి రంగానికి ఈయన వలన వన్నీ రావటం అనేది అరుదైన వ్యక్తుల్లో జరుగుతుంది. అందుకనే వాళ్ళు స్వర్గస్థులైనా కూడా మన హృదయాల్లో శాశ్వతంగా జాతి ఉన్నంత వరకు, భాష ఉన్నంత వరకు జీవిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. చాలాసార్లు స్వర్గీయ అమర్ రహే అని అంటుంటారు. అది మాకు అభిమానులకి ఇది వింటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవించే ఉన్నారు, మాలో జీవించున్నారు, మన అందరిలో జీవించున్నారు. మన జాతి సంబంధించిన ప్రాంతం, ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో ప్రకృతిలో ఆయన జీవించున్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. అలాగే అభిమానులు మేము ఆయన సినిమాలు చూసి, ఆయన యొక్క వ్యక్తిత్వం చూసి మేము అభిమానులు అయ్యాము. అది తర్వాత తెలుసుకుని ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందాము. అంటే మాకు పరిణితి పొందిన కొద్దీ ఆయన యొక్క వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క నటన యొక్క మీద, అన్నిటి మీద మాకు అవగాహన పెరగడంతో ఇంకా ఆయన మాకు మేరు పర్వతంలాగా అనిపించారు తప్పితే, అది విశ్వరూపం సినిమాలో కృష్ణుడు విశ్వరూపం ముందు అర్జునుడు ఎంత చిన్నగా ఉంటాడు అలా కనిపిస్తూ ఎదిగి ఎక్కడో ఉన్నారన్నమాట. అలాంటి అభిమానులు, ఉదాహరణకి అనకాపల్లి నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు, సైంటిస్టుల వరకు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జెస్, ఒక విభాగం కాదు అన్ని విభాగాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. ఆనందాన్ని పొందారు, స్ఫూర్తిని పొందారు. ఆనందంగా వారి వృత్తుల్లో అగ్రగామిగా వెలుగుతున్నారు. మాలాంటి అభిమానులందరికీ ఒకటే అనిపిస్తుంటుంది. నేను కథ, స్క్రీన్ ప్లే, ఆయన స్ఫూర్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. సినిమా పట్ల పిచ్చి పెట్టింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. కథ రాశాను, స్క్రీన్ ప్లే రాశాను, దర్శకత్వం చేశాను, నిర్మాతను అయ్యాను, ఎగ్జిబిటర్ని అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ని అయ్యాను, ఆడియో సంస్థ ఒకటి స్థాపించాను. వీటన్నిటిలోనూ నా యొక్క అన్నగారి నుంచి మేము నేర్చుకున్న ఆ క్రమశిక్షణ, అదేంటి మంచి నడవడిక, వీటితో మేము అన్నిటిలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలిగానంటే అది డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు మాలాంటి అభిమానుల కోసం ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్న కీర్తి కానీ కనకం కానీ భావిస్తూనే ఉంటాం. నేను ఇన్ని విభాగాల ద్వారా ప్రయాణం జరిపిన నా జీవితంలో అరే వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని అని అనిపించుకోవటంలోనే నాకు ఆనందం ఉంటుంది. సో అలా అది నా ఒక్కడికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా రామారావు గారి అభిమానులందరికీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, రకరకాల ప్రాంతాల్లో ఉండొచ్చు, రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, రకరకాల మతాల్లోంచి ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, వాటన్నిటికీ అతీతుడు అనమాట ఆయన. అలాంటి అభిమానులందరికీ కూడా ఆయన్ని అభిమానిగా చెప్పుకోవటమే, వాళ్ళు సైంటిస్ట్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా దాంట్లోనే ఒక ఆనందం ఉంటుంది అన్నమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది, తను హైందవ సంస్కృతిలో పుట్టినందుకు హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, భారత, భాగవతాల్లోని అన్ని పాత్రలకు, అది పాజిటివ్ నెగిటివ్ పాత్రలన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ చేసి వాటిని గొప్పగా మనకి కళ్ళ ముందు కదలాడారు, ఆవిష్కరించారు. సో అలాంటి ఎన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అనేది
ఎక్కడ అరుదుగా సంభవించే సంఘటన. మన కళ్ళ ముందు ఆయన జీవన ప్రయాణంలో మనం కూడా జీవించున్నాము, మనం ఆయనతో పాటు ప్రయాణిస్తున్నాము. ఆయనకు ఇప్పుడు ఎలాంటిదంటే నైట్ పూట ఒకవేళ నిద్ర పట్టకపోతే మాకు రామారావు గారి పద్యాలు, రామారావు గారిలోని సన్నివేశాలు కొన్ని చూస్తుంటే మమ్మల్ని వచ్చి అలా వాళ్లాడించి మత్తులో మమ్మల్ని పడుకోబెట్టి వెళ్తారు. అంటే అవిశ్రాంత యోధుడు అనమాట. అలాంటి ఒక వ్యక్తికి, మహానుభావునికి అత్యున్నత పురస్కారం అనేది ఇవ్వటం, ఆ అత్యున్నత పురస్కారానికి ఒక వన్నెలాగా అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆయన్ని ఏది వచ్చి తాకినా కూడా దానికి వన్నె వస్తుందనేది విశ్వసించే అభిమానులం మేము. సో భారతరత్న అనేది ఎప్పటి నుంచి మా అందరికీ చాలా చిరకాల స్వప్నం లాంటిది. ఆ రావాల్సిన అర్హత ఉన్న ఏకైక, మాకు తెలిసిన, మా జీవన ప్రయాణంలో మాకు తెలిసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనకు రావాలని మనస్ఫూర్తిగా అభిమానులందరి తరపున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరి తరపున నేను వైవిఎస్ చౌదరిని రిక్వెస్ట్ చేస్తూ భారత ప్రభుత్వాన్ని ఈ రోజు అనేది ఆయన వర్ధంతి, జయంతి ఏదైనా కూడా మాకు ఏంటంటే ఆయన్ని స్మరించుకుంటూ, అంటే ఇన్నేళ్ళు గడిచినా కూడా అందరూ స్మరించుకుంటూ ఉంటాం అనేది కూడా ఒక అరుదైన సంఘటన, అరుదైన రికార్డు కిందే మేము భావిస్తుంటాము. ఏ రోజైనా సరే ఆయన తలుచుకొని క్షణం కానీ రోజు కానీ ఉండదు. ఇక మహిమలు అంటావా, ఆయన ఒక శక్తి, ఆయన శక్తి స్వరూపంతో మేము ఏమైతే కోరుకున్నామో అన్నీ కూడా మాకు ఒక దేవుడిలాగా తీర్చాడు. అందుకని మాకు దైవ సమానం, దేవుడి కంటే కూడా మాకు ఎక్కువ అనమాట. మేము చూసినా కనిపించిన దేవుడు అనమాట ఆయన. సో ఆయనకి మేము ప్రతి క్షణం రుణపడి ఉంటామని మరొకసారి విన్నవించుకుంటూ మీ వైవిధ్యం. एनटीआर जब तक सूरज चांद रहेगा, अब तक एनटीआर का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, एनटीआर का नाम रहेगा, एनटीआर अमर है, एनटीआर अमर है।